వరంగల్ జిల్లా సంగెం మండల కేంద్రంలో శాంతి మండల సమాఖ్యలో అదనపు గదులకు ఎంపీ కడియం కావ్య, జిల్లా కలెక్టర్ సత్య శారద, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృఢ సంకల్పంతో ఉన్నారని తెలిపారు. దానికి అనుగుణంగా తాము చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు తెలిపారు. మహిళలు పొదుపుతో పాటు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపాలన్నారు. 32 కోట్లతో మెగా డైరీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. మన కలెక్టర్ గారు చెప్పారు, ఇవన్నీ మన రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఆలోచన చేసి ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి మహిళా సోదరిమణి తన కాళ్ళ మీద తను నిలబడడం అంటే తన కుటుంబాన్ని తను ఆర్థికంగా బలోపేతం చేయడానికి దోహదపడే కార్యక్రమాలు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభించింది. మీ అందరికీ తెలుసు. ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టుగా సోలార్ ప్రాజెక్ట్ కానీ, బస్సు సౌకర్యం కానీ, ఇవన్నీ ఆలోచనలు అనేది మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచనలో పుట్టిన బేబీలు. ఇప్పుడే మన అధ్యక్షురాలు గారు చెప్పారు, ఉమాదేవి గారు ఆర్టీసీ బస్సు ఇచ్చారు. మన మండల సమైక్య ఆధ్వర్యంలో నడిపిస్తున్నాం. అంతేనా? నెలకు 70,000 వస్తాయి. 7 సంవత్సరాలు వస్తున్నాయి అని అంటే దీన్ని బట్టి దగ్గర మీరు చూస్తే 7 సంవత్సరాలు చూస్తే దగ్గర 50 లక్షల పైనే ఆదాయం రావడమే కాకుండా ఒక రకంగా బస్సు కూడా ఫ్రీ అయిపోతుంది. బస్సు సర్వీస్ అనేది తక్కువ 15 సంవత్సరాలు సర్వీస్ ఇస్తుంది. అంటే 7 సంవత్సరాలతో దాని అప్పు తీరిపోతుంది. ఇవాళ అప్పు కట్టిన తర్వాత మీకు 70,000 వస్తున్నాయి. 7 సంవత్సరాల తర్వాత అప్పు తీరిపోతే పూర్తి స్థాయిలో బస్సు నిర్వహణ కానీ అన్నీ కూడా మీ ఆధ్వర్యంలో